జగన్ ఇంకా మారలేదా? భ్రమల్లోనేనా? వైసీపీ అధినేత జగన్ భ్రమల్లో ఉన్నారా అన్న చర్చ సాగుతుంది. ఆయన ఇంకా మారలేదా అన్న మాట కూడా వినిపిస్తుంది. భారీ ఓటమి వైసీపీకి సంభవించింది. మరొకరు అయితే లోపాలు ఏమి ఉన్నాయని వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వైసీపీ అధినాయకుడు మాత్రం తమ తప్పును ఏమీ లేనట్లుగానే ఈ రోజుకి వ్యవహరిస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి. జగన్ మాత్రం 2029 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ వచ్చే ఛాన్స్ లేదని కూడా జోస్యాలు చెబుతున్నారు. నిజంగా ఇది ఆశ్చర్యకరమైన విశ్లేషణగా అంతా చూస్తున్నారు. లేకపోతే నిండా 5 ఏళ్ల పాలన కూటమి చేయాల్సి ఉంది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. దాని ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్ మాత్రం తాము ప్రజలకు మేలు చేశామని సంక్షేమ పథకాలు వల్లే వేస్తున్నారు. ఆ హామీలను బాబు అమలు చేయలేరని, అందుకే జనాలు ఓడిస్తారు అని జగన్ భావిస్తున్నారు. మరి అదే నిజమైతే సంక్షేమ పథకాలు బాగా అమలు చేసిన జగన్ ని ఎందుకు మాజీ సీఎంగా చేశారు అన్నది ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తాము అబద్ధాలు చెప్పను, ఉన్న మాటే చెబుతాను అని నిజాయితీ, విశ్వసనీయత అని జగన్ మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అదే చూస్తున్నారు. విశ్వసనీయత పాలనలో చూస్తారు. అది సంక్షేమం అన్న ఒక్క దానిలోనే చూడరు కదా అని అంటున్నారు. అభివృద్ధి విషయంలో జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని అంతా ఒప్పుకునే మాటే. చంద్రబాబుకు 5 ఏళ్ల కాలం ఉంది. పోలవరం, అమరావతి రెండు పూర్తి చేసే సంక్షేమం విషయంలో తాను చేయాల్సింది చేస్తే మరోసారి ఆయన్ని కాదని ప్రజలు వైసీపీ ఓటు వేస్తారా అన్నది కూడా చూసుకోవాలి. జగన్ ఎంతసేపు ఒక గిరి గీసుకొని తాను చేసిందే అభివృద్ధి అన్న భ్రమలో ఉన్నారని అంటున్నారు. ఆయన మార్క్ అభివృద్ధి అంటే గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, నాడు నేడు కింద పాఠశాలలు, ఆసుపత్రులు అయి ఉండొచ్చు. కానీ లార్జ్ స్కేల్లో డెవలప్మెంట్ లేకపోతే ఏ స్టేజ్ అయినా ముందుకు ఎలా వెళ్తుంది అన్న ఆలోచన 5 ఏళ్ల సీఎంగా చేసిన జగన్ కి రావడం లేదా అన్న సాగుతుంది. ఏ స్టేట్ అయినా ముందుకు ఎలా వెళ్తుంది అన్న ఆలోచన 5 ఏళ్ల సీఎంగా చేసిన జగన్ రావడం లేదా అన్న చర్చ సాగుతుంది. అమరావతిని పాడు పెట్టారని మిగిలిన 2 ప్రాంతాలకు కేవలం ఆశలు కల్పించి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని జనాలు ఓడించారు అని అంటున్నారు. ఉపాధికి కావాల్సింది పరిశ్రమలు రావడం. ఆ విధంగా చూసుకుంటే పెద్ద పరిశ్రమలు, పెట్టుబడులు జగన్ ఏలుబడిలో రాలేదు కదా అని ఎత్తి చూపిస్తున్నారు. పోలవరం వైఎస్ఆర్ కళ. అలాంటి దానిని జగన్ ఎలా పూర్తి చేయాలి? సంక్షేమం కోసం 2,70,000 కోట్ల ఖర్చు చేశామని చెబుతున్న జగన్ అందులో కనీసం 50,000 కోట్లను తీసి పక్కన పెడితే ఈ స్థాయి పరాజయం పొందేవారా అన్న చర్చ కూడా సాగుతుంది. జగన్ తాను ఎందుకు ఓటమి చెందాను అన్నది ఈ రోజుకి తెలుసుకోలేకపోతున్నారు అని అంటున్నారు. తన పాలనలో వైసీపీ క్యాడర్ లేకుండా చేసుకొని, ఎమ్మెల్యేలకు కనీసం విలువ ఇవ్వకుండా చేసుకొని జగన్ పార్టీ పరంగా కూడా చాలా నష్టాలు చేసుకున్నారని అంటున్నారు. ఈ కోణంలో చూసినా ఆయన ఆలోచించలేకపోతున్నారా అని అంటున్నారు. అదే టైంలో ఆయన చంద్రబాబు సింగిల్ డిజిట్ లో ఓడుతారు అని అక్కసు వెళ్ళగొక్కుతున్నారని అంటున్నారు. జనాలు ఇలాంటి ప్రకటనలు చూసి ఇంకా నిరాదరిస్తారు అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు అన్నదే ప్రశ్న. చంద్రబాబు అనుభవశాలి. ఆయన 4వసారి సీఎం అయ్యారు. ఈ ఛాన్స్ ఆయన అసలు వదులుకోరు. బాబు తప్పులు చేస్తే తాము లబ్ధి పొందుతామని జగన్ వేసుకుంటున్న ప్లాన్స్ కానీ ఆలోచనలు కానీ తప్పు అని అంటున్నారు. ఒకవేళ టీడీపీ తప్పులు చేస్తే జనాలు ఆ పార్టీని ఓడించాలనుకుంటే వైసీపీకే ఎందుకు ఓటేయాలి? ఈ ప్రశ్నలకు జగన్ దగ్గర జవాబులు ఉంటే కనుక ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ గురించి ఆలోచించుకోవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ భ్రమలో ఉన్నారని అంటున్నారు అంతా.